వెల్కమ్ టు కేటీ మీడియా. చంటబ్బాయి తెలుసు, మరియు ఆత్రేయ లాంటి మంచి కామిక్ జానర్లో తెలుసు. అలాగే ఈరోజు అయితే మాత్రం వెన్నెల కిషోర్తో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ చూడడం జరిగింది. అండ్ ఆ మూవీ మాత్రం నిజంగా చిరంజీవి గారి చంటబ్బాయి ఫ్లేవర్ కావచ్చు, అది డిఫరెంట్. కానీ ఈ జానర్లో, ఎందుకంటే వెన్నెల కిషోర్ అంటే మనకు గుర్తొచ్చేది ముందు కామెడీనే. కామెడీలో ఏ విధంగా చేశాడు అంటే మాత్రం నిజంగా వెన్నెల కిషోర్ను ఆ టైప్ ఆఫ్ డైమెన్షన్లో చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది. మూవీ మాత్రం ఎలా ఉంది అనేది మనకు తెలుసు, దాని గురించి మనం రివ్యూ ఇస్తాం. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఆయనను హీరోగా చేస్తూ అనన్య నాగల్లా అండ్ మిగతా క్యారెక్టర్స్ను కూడా డీల్ చేసిన విధానం అయితే డైరెక్టర్ గారు ఉన్నారు. మోహన్ గారు రైటర్, చాలా సినిమాలు మోహన్ గారు మన దగ్గర ఉన్నారు. అండ్ ఆయన మాటల్లోనే అంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే సినిమా పరంగా చూసాము, కానీ ఆయన డీల్ చేసిన విధానం ఎలా ఉంది ఏంటి, ఎందుకంటే యాజ్ ఏ రైటర్గా డెబ్యూ, యాజ్ ఏ డైరెక్టర్గా మంచి మూవీ అయితే మన ముందుకు తీసుకొని వచ్చాడు. అండ్ 25th ఈరోజే రిలీజ్ అయింది. నేనైతే ప్రీమియర్లో చూడడం జరిగింది. మూవీ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్, షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ సబ్జెక్టు గురించి ఏంటి అనేది మోహన్ గారితో చెప్తున్నాం. అయ్యి మోహన్ గారు, కానీ మూవీ మాత్రం చాలా బాగుందండి. ఆడియన్స్ మాత్రం చాలా సస్పెన్స్ అనేది నిజంగా రిలీజ్ చేయను, కానీ లాస్ట్ 45 minutes అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లతో. ఎందుకంటే అదే రైటర్గా మోహన్ గారు, ఎందుకంటే మనము ఒక యాంగిల్లో చూసాం, ఎందుకంటే మనకు వెన్నెల కిషోర్ను ఆ యాంగిల్లో, అనన్య నాగల్లను ఒక టైప్ ఆఫ్ హీరోయిన్ క్యూట్ లుకింగ్తో చూసాము. తనలో ఉన్న డైమెన్షన్ తీసుకుని ఇచ్చిన విధానాన్ని మాత్రం మోహన్ గారి రూపంలో తెలియదు. సార్, ఎలా అసలు మీరు అనన్య నాగల్లను కానీ అండ్ మన వెన్నెల కిషోర్ని డీల్ చేసిన ఆ సబ్జెక్ట్ ఎలా వర్తించారు? వెన్నెల కిషోర్ గారు డీలింగ్ అంటే ఆయన క్యారెక్టర్గానే వస్తున్నాం. ఫస్ట్ ఆయన ఒక పాత్ర అనేది అనుకునే పెట్టాము. అలాగే హీరో కలిపేగా నెక్స్ట్ అందరూ కూడా ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇంద్రధనుసులో 7 రంగుల్లాగా, చోరాల్లాగా కలపడం స్క్రీన్ ఆల్రెడీ నేను సినిమాలో కూడా చెప్పేస్తాను. ఇప్పుడు నేను అదే చెప్పాలన్న థాట్ ఉంది, కానీ ఒక ఆడియన్స్ వదిలేస్తున్నాను. మనకు అందరికి తెలుసు కాబట్టి. బట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి అనన్యాకి కప్పుగానే చాలా ఎంజాయ్ చేసిందన్నమాట. వెళ్ళిన తర్వాత తన ఓన్గా ఇంట్రెస్ట్ చూపించి అలా చేసింది. అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కూడా ఆయన క్యారెక్టర్ తప్ప మిగతా కథ ఆయన కూడా తెలియలేదు. ఆయన అట్లాగే చేశారు. రవి మహాదాస్ ఆయన కూడా ఆయన క్యారెక్టర్ అయితే అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళు హీరో 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 అన్నట్టే ఉంటాయి 7 క్యారెక్టర్లో కూడా. అది లాస్ట్కి ఎట్లా కలుస్తాయి అనేది నేను చెప్పట్లేదు. నేను ఆల్రెడీ మూవీ చూశాను కాబట్టి నిజంగా మూవీ మాత్రం మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేయండి. అండ్ వచ్చే 45 minutes మాత్రం ఎవరికి మీరు రివీల్ చేయొద్దు, వాళ్ళని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయమనండి. మీరు ఒక 10 మందిని తీసుకెళ్ళండి, ఎందుకంటే రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది కాబట్టి. నో డౌట్. అండ్ ప్రైజ్ల గురించి కానీ, థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ, ఫస్ట్ లాస్ట్ మాత్రం షాకింగ్తో మీరు బయటికి వచ్చి మెస్మరైజ్ అయ్యే ట్విస్ట్ మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి. ప్లీజ్ వాచింగ్ థియేటర్. కంగ్రాట్స్.